రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో పుష్ప 2 ట్రైలర్ విడుదల కానుంది. బీహార్ రాజధాని పాట్నా వేదికగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నగరంలో గాంధీ మైదానంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్ కోసం చిత్ర బృంద సభ్యులు ఒక్కొక్కరు పాట్నా చేరుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా పాట్నా చేరుకున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రష్మిక మందన కూడా పాట్నాలో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ లో వీరికి ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లక్ష్మి, పుష్ప 2 అది భారీ యాక్షన్ మూవీగా వస్తున్న అల్లు అర్జున్ సినిమా మాత్రం ఇది భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాట్నాలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటుకి సిద్ధం చేశారు. అయితే మనకు కొద్ది గంట అరగంటలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది. అయితే అల్లు అర్జున్ ఇప్పటికే పాట్నా ఎయిర్పోర్ట్ చేరుకొని హీరోయిన్ కూడా అందరూ సంబంధించిన టీం మొత్తం కూడా పాట్నాకి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బిగ్గెస్ట్ ఈవెంట్ గా ఇది జరగబోతుంది పాట్నాలో. అయితే గాంధీ గ్రౌండ్ లో జరగబోతున్న ఈవెంట్ కి మాత్రం దాదాపు ఒక 600 మంది పోలీసులు ఈ ఈవెంట్ కి హాజరుగానే ఇంత చూసుకోవచ్చు. ఎంతమంది అభిమానులు అల్లు అర్జున్ కున్నారో కూడా చూసుకోవచ్చు. అది గ్రాండ్ గా పాట్నాలో జరుగుతుంది. ఇది మన ఏపీ తెలంగాణ జరుగుతుంది అనుకోవచ్చు, కానీ మాత్రం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం మొదటిసారిగా ఒక బీహార్ పాట్నాలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కూడా తెలుగు ప్రమోషన్ ఇంతగా కావటం కూడా అది పుష్పకే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఆయన అల్లు అర్జున్ రేంజ్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్ లో మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా అక్కడ ఒక హీరోయిన్ తో కూడా ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ భోజ్పురి టాప్ హీరోయిన్ కూడా అక్కడ ఈ ప్రోగ్రామ్ లో కూడా ఒక ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ మాత్రం ఇప్పుడు దాదాపు 6:30 గంటలు కానీ దాదాపు అరగంట అటు ఇటు అయినా కూడా ఈవెంట్ మాత్రం మనందరం కూడా లైవ్ ప్రోగ్రామ్ కూడా వీక్షించుకోవచ్చు అనమాట. రైట్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ. Thank you.